ఎస్ఎస్సి జీడీ 2026 ఎంతమంది ఎగ్జామ్కి అప్లై చేశారు, ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. టోటల్ ఇండియాలో 52,69,742 మంది అప్లై చేస్తే అటెండ్ అయింది 42,15,896 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు ఓవరాల్ ఇండియాలో. ఇంకా ఏపీ విషయానికి వస్తే 2,46,648 మంది అప్లై చేస్తే ఎగ్జామ్కి అటెండ్ అయ్యింది 1,97,532 మంది అటెండ్ అయ్యారు. ఇంకా టీఎస్కి తెలంగాణకు వస్తే 2,10,193 మంది ఎగ్జామ్కి అప్లై చేస్తే ఎగ్జామ్కి అటెండ్ అయ్యింది 1,68,297 మంది, అంటే 80% అనేది అటెండ్ అయ్యారు తెలంగాణ. ఎస్ఎస్సి జీడీ 2026 మెడికల్ టెస్ట్ పూర్తి వివరాలు, ఎత్తు మరియు ఛాతీ కొలతల వివరాలను ఇక్కడ గమనించండి. కంటి చూపు మరియు టాటూ నిబంధనలు తెలుసుకోండి. రిజెక్షన్ అయ్యే అవకాశాలున్న కారణాలు ఇవే. ఎస్ఎస్సి జీడీ 2026 మెడికల్ టెస్ట్ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఐసెట్ గురించి, టాటూస్ ఉండొచ్చా ఉండకూడదా, పిఎస్సి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. హైట్ అనేది మేల్ వాళ్ళు 170 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి, ఫీమేల్ వాళ్ళు 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా చెస్ట్ గురించి వస్తే మేల్ వాళ్ళు 80 ఉండాలి. ఎక్స్పాండ్ చేయకముందు, ఎక్స్పాండ్ చేశాక 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఎస్ఎస్సి జీడీ 2026 ఐ సైట్ స్టాండర్డ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. డిస్టెంట్ విజన్ 6/6 6 మీటర్స్ అనేది విజిబుల్గా క్లారిటీగా కనపడాలి మనకు. ఆ వరస్ట్ అయినా కూడా 6/9గా కనపడాలి. నియర్ విజన్ మనకు కన్ను మూసినప్పుడు 6 మీటర్స్ అనేది కనపడాలి. ఇంకా వరస్ట్ కేసులో అయినా కూడా 9 మీటర్స్ లోపలే కనపడాలి. కలర్ విజన్ అంటే రంగులను మనం గుర్తించలేకపోవచ్చు. అలాంటప్పుడు అది సిపి అంటే లెవెల్ 2గా, అంటే కలర్ పర్సెప్షన్లో లెవెల్ 2గా కన్సిడర్ చేస్తారు. అది పాస్ అయితేనే మనకు నెక్స్ట్ రౌండ్కి పాస్ అవుతాం, లేదా మనం అన్ఫిట్, మెడికల్లో అన్ఫిట్ అనమాట. ఎస్ఎస్సి టాటూ రూల్స్ గురించి తెలుసుకున్నాం. ఎవరైనా 1-2 టాటూస్ ఉంటే ఇప్పుడే రిమూవ్ చేసుకోవాలి. లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడే టాటూస్ అనేది రిమూవ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ కాబట్టి ఇక్కడ అలో చేయరు. మీరు లేజర్ ట్రీట్మెంట్తో రిమూవ్ చేసుకుంటే ఏం ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే అక్కడ మచ్చ ఉన్నా కూడా ఏం పెద్దగా పట్టించుకోరు. మీరు టాటూ ఉంటేనే మీకు ప్రాబ్లం అవుతుంది మెడికల్లో. మీకు ఇప్పుడు టాటూస్ ఉంటే మీరు పోయేసి లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని రిమూవ్ చేయించుకోండి, నో ఇష్యూస్. ఇంకా పళ్ళ గురించి, కాళ్ళ గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. టీత్ అనేది 32 టీత్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అది కాకుండా పుచ్చు పనులు అనేటివి ఉండకూడదు. మీకు ఒకవేళ ఉంటే డాక్టర్ క్లినిక్ వెళ్ళేసి అక్కడ సిమెంట్ పెట్టించుకుంటే అది సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే మీకు మెడికల్ టైంకి అంతా ఇంకా టైం ఉంటుంది, 2-3 మంత్స్ ఉంటుంది కాబట్టి అంతలోపే ఫిట్ అయిపోతారు మీరు. ఇంకా లెగ్స్ విషయానికి వస్తే ఫ్లాట్ నార్మల్ లెగ్స్ అనేవి ఉండాలి. బెండ్ ఉండడము, కింద అరికాళ్ళు కింద గ్యాప్ లేకుండా ఉండడం, అలా ఉండితే అన్ఫిట్ అనమాట మీరు. మళ్ళీ ఫైనల్గా చెప్తున్నా, హైట్ అండ్ చెస్ట్ మెజర్మెంట్స్ అనేది, హైట్ అనేది మేల్ వాళ్ళు 170 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి, ఫీమేల్ వాళ్ళు 157 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. చెస్ట్ విషయానికి వస్తే మేల్ వాళ్ళు 80 సెంటీమీటర్స్ అనాలి. ఎక్స్పాండ్ చేయకముందు, ఎక్స్పాండ్ చేశాక 85 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అంటే 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్, 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఫీమేల్ వాళ్ళకి ఎలాంటి ఎక్స్పాన్షన్ అనేది కన్సిడర్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి నాట్ అప్లికేబుల్. మళ్ళీ చాలామంది ఏపీ వాళ్ళకి, టీఎస్ వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు బ్రో, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఎంత ఉండొచ్చు బ్రో అని అడుగుతున్నారు. ఎస్టీ వాళ్ళకి తెలంగాణలో 65 అబోవ్ వస్తే సేవ్ అనమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 70 అబోవ్ అనేది. తెలంగాణలో చాలా కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. అది కాకుండా వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ కూడా అవుతాయి. ఇప్పుడే బాధపడద్దని, వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా ఏపీ విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్కి, ఓబీఎస్సీ వాళ్ళకి 80, ఓబీసీ వాళ్ళకి 80 అబోవ్ వస్తే సేఫ్ స్కోర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 70 అబోవ్ వస్తే సేఫ్ స్కోర్, ఎస్టీ వాళ్ళకి 65 అబోవ్ వస్తే సేఫ్ స్కోర్ అనమాట. మీరు నో ఇష్యూస్, ఏం భయపడద్దండి. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఫిజికల్ టెస్ట్లోనే మీరు మెయిన్గా ఫోకస్ చేయండి, రన్నింగ్లో. హలో ఫ్రెండ్స్, దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి. ఈ ఉపయోగకరమైన వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.